బాలుగన్ టాకీస్ 2 hours 2 minutes రన్ టైంతో ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూసాక నాకైతే కొంచెం స్లోగా అనిపించినప్పటికీ మధ్యలో మూవీ అయితే పర్లేదు గైస్, బాగానే ఉంది. గాయస్, కళింగం మూవీ కూడా ఓటీటీలోకి వచ్చింది. ఇంకా రివ్యూ అయితే నేను ఎప్పుడో చేసా. ఇంకా మీరెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంది. ఇంకా బాలుగన్ టాకీస్ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్ట్ గా స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మధ్యలో పెట్టిన కొన్ని సీన్స్ అయితే అవి నాకు అనవసరం అనిపించింది. ఇంకా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే సకీలా మూవీస్ మాత్రమే వేసి బాలుగన్ టాకీస్ లో ఎలాగైనా హౌస్ఫుల్ చేయాలనుకుంటాడు. చివరికి ఏమైంది, హౌస్ఫుల్ చేశాడా లేదా, ఏ మూవీ వేసి హౌస్ఫుల్ చేశాడు అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే బాలుగన్ టాకీస్ లో స్టార్టింగ్ లో వేసే కొన్ని మూవీస్ అయితే అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఇంకా బయట అంటించే పోస్టర్లు కూడా కొంచెం ఎక్స్పోజింగ్ అనిపిస్తాయి. ఇంకా 28 minutes దగ్గర అండ్ 1 hour 48 minutes దగ్గర కొంచెం రొమాన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడడానికి అయితే ఇబ్బంది పడతాం. ఇంకా ఈ మూవీ కోసం చెప్పాలంటే నాకు బాగా నచ్చింది క్లైమాక్స్ అండి. ఆ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా టైటిల్ చూసి సినిమా అంతా హాల్ చుట్టూ మూవీస్ చుట్టూ తిరుగుతుంది అనుకోకండి. దీంట్లో థ్రిల్లింగ్ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఒక్కటి తీసేసి మిగతా 20 minutes అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది అండి ఫస్ట్ లో. ఇంకా మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారా అనిపిస్తుంది క్లైమాక్స్ చూసాక. ఇంకా ఈ సినిమాలో థ్రిల్లింగ్ పాయింట్స్ అయితే మనకు వేరే సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది, కానీ అయినప్పటికీ చాలా బాగా అనిపించింది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. హీరో గారు అయితే నేచురల్ గా చేశారు. ఇంకా ముసలి తాత చేసిన యాక్టింగ్ కూడా బాగానే అనిపించింది. ఇంకా కొన్ని చోట్ల అయితే డబ్బింగ్ సెట్ అవ్వలేనట్టు అనిపించింది నాకైతే. ఇంకా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఇంకా కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు, పర్లేదు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 and out of 5 కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.